మరి ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతి సందర్భంగా మరి చొడుమెల్లి గ్రామంలో మరి ఏదైతే మన మినిస్టర్ గారు పిఎస్ గారు సౌజన్యంతో మరి అంబేద్కర్ గారు విగ్రహం మరి ఆవిష్కరించబడిందో మరి దానికి మమ్మల్ని ప్రత్యేక ఆహ్వానించి పెంచినందుకు ఆయన కృతజ్ఞతలు తెలుపుతూ మరి అంబేద్కర్ ఆశయాల్ని మరి ఎవరైతే మనం అందరం కూడా బడుగు బలహీన వర్గాల కోసం మనం తీసుకెళ్లవలసిన బాధ్యతను మనం అందరం కూడా తీసుకోవాలి. ఇవాళకి కూడా నేటికి కూడా ప్రపంచవ్యాప్తంగా మరి అంబేద్కర్ గారు ఆ రోజు రాజ్యాంగం రచించిన ఇవాళకి ఖ్యాతిని ఉండి ఇవాళకి మరి భారతదేశ చరిత్రలో ఈరోజు మరువలేని మహానాయకుడిగా మరి గుర్తింపబడిన అంబేద్కర్ గారి జయంతిని కానీ మరి వర్ధంతిని కానీ మనం అందరం కూడా ఎందుకు చేసుకుంటున్నాం అంటే ఆయన స్ఫూర్తిని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యతను ప్రతి ఒక్కరు కూడా తీసుకోవాలి. ప్రతి ఒక్కరు ఆయన ఏదైతే అడుగుజాడల్లో నడిచి మరి అందరి కోసం ఆయన ఎందుకంటే ఆ కాలంలో అంతటి విద్యను అభ్యసించి మరి అందరికీ కూడా ఆ విద్యా ఫలాలు అందాలన్న ఉద్దేశంతో మరి ఏ విధంగా అయితే ఆ రాజ్యాంగాన్ని రచిస్తూ ఆయన సందేశాలని మరి ప్రజలను చైతన్యపరచడానికి ఏవైతే ఉపయోగించారో దాని అందరినీ కూడా మరి మీరు కూడా దాన్ని ఆశయాలుగా తీసుకుని ప్రజల్లోకి తీసుకెళ్లవలసిన బాధ్యతను మీరు అందరూ కూడా తీసుకోవాలని చెప్తూ మరి ఈరోజు ఆయన జయంతి సందర్భంగా ఆయన జయంతిని వాళ్ళు అర్పించుకుంటూ సెలవు తీసుకోవడం జరుగుతుంది.
ఈ రోజు మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతి సందర్భంగా మరి కోడేలు గ్రామం మరి మీ అందరిలో నేను కూడా అందులో భాగస్వామ్యానికి ఆనందపడుతున్నాను, సంతోషిస్తున్నాను. మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. మీ అందరూ కూడా గత ఎన్నికల్లో ప్రతి ఒక్కరు కూడా సహకరించి మరి ఘన విజయం సాధించి పెట్టారు. మరి అంబేద్కర్ గారి ఆశయాల్ని ఏదైతే మనం ప్రజల్లోకి తీసుకెళ్తామో మీ నాయకులందరూ కూడా కల్మషం లేకుండా, విభేదాలు లేకుండా ప్రతి ఒక్కరు కూడా అంబేద్కర్ ఆశయాల్ని ఎదరికి తీసుకెళ్లాలి. ఏదైతే ఆయన రాసిన రాజ్యాంగం వల్ల మీరందరూ కూడా ఇవాళ అనేక ఫలాలు అనుభవిస్తున్నారు. మరి అనేక మంది నాయకులు ఉన్నారు. ఆ నాయకులు అంబేద్కర్ గారిని స్ఫూర్తిగా తీసుకుని బడుగు బలహీన వర్గాలైన మిమ్మల్ని ఎదరికి తీసుకెళ్తాలో ప్రతి ఒక్కరు కూడా శక్తి వంచన లేకుండా పనిచేయాలని అందరినీ కూడా కోరుకుంటున్నా. అనేక మంది నాయకులు వస్తుంటారు. ఏ పార్టీలో ఉన్నా సరే మీకు అన్యాయం చేసినప్పుడు ఏ పార్టీకి కూడా మీరు మద్దతు ఇవ్వాల్సిన పని లేదు. ప్రతి ఒక్కరు కూడా మీకు ఏదైతే న్యాయం జరుగుతుందో ఆ నాయకుల్ని మీరు గుర్తించండి, ఆ నాయకులకు సహకరించండి. మీ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ఎవరైతే కృషి చేస్తున్నారో వాళ్ళ పక్కన మీరు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఎమ్మెల్యే గారు మన మధ్యకి వచ్చి మన ఆహ్వానం మేరకు గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫైర్, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్,